బ్రేకింగ్ న్యూస్. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీ కండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా పలు అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. వరల్డ్ సిటీ సమ్మిట్లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. తర్వాత సుర్బానా జుడాంగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పట్టణ అభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జుడాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే వరల్డ్ సిటీస్ సమ్మిట్లో లీడర్షిప్ ప్లీనరీ 2 విభాగంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆల్ సిటీ సమ్మిట్ ఎగ్జిబిషన్ స్టాళ్లు, సింగపూర్ పెవిలియన్, గోకుల్ స్టాళ్లను పరిశీలిస్తారు. సాయంత్రం సిట్రియం ప్రతినిధులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. అనంతరం ఐహెచ్సి, సిఐఐ, పిఎస్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని ఏపీ వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. దీంతో 2 రోజుల సింగపూర్ పర్యటన ముగుస్తుంది. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. రాత్రికి సింగపూర్ నుంచి తిరుగు ప్రయాణమై సీఎం చంద్రబాబు స్వదేశానికి చేరుకుంటారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, రెండో రోజు సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో రెండో రోజు కూడా బిజీ షెడ్యూల్లో కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడం లక్ష్యంగా ఆయన పలు కీలక సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటా ఉన్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికను ప్రపంచ స్థాయిలో ప్రదర్శిస్తూ విదేశీ సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, సుస్థిర పట్టణ ప్రణాళిక మీద నిర్వహించే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నటువంటి విధానాన్ని అంతర్జాతీయ వేదిక మీద ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతోటి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలను వివరించబోతా ఉన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగంలో రాష్ట్రం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. సింగపూర్ పర్యటనలో అమరావతి అభివృద్ధి అంశం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి నగర నిర్మాణం, భూ వినియోగ ప్రణాళికలు, భవిష్యత్తు విస్తరణ అవకాశాల మీద ప్రముఖ పట్టణాభివృద్ధి సంస్థ ప్రజలతోటి సిఆర్డీ అధికారులు సమావేశం కాబోతా ఉన్నారు. నగర నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా అమలు చేయాలనే అంశాల మీద చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశాల ద్వారా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.
ఇక పట్టణాభివృద్ధి ప్రణాళికలు, ఆధునిక నగరాల నిర్వహణ, రవాణా వ్యవస్థలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల మీద కూడా సుర్బానా జురాంగ్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతోటి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించబోతా ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో విజయవంతమైనటువంటి పట్టణాభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసి వాటిలో అనువైనటువంటి అంశాలను అమరావతిలో అమలు చేసే అవకాశాలను పరిశీలించబోతా ఉన్నారు. ఈ పర్యటనలో సాంకేతిక రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పసిఫిక్ అలాగే ఆసియా సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ మీద నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమకు పెరుగుతున్నటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ను ఈ రంగంలో పెట్టుబడులకు అనువైనటువంటి గమ్యస్థానంగా తీర్చిదిద్దే అంశాల మీద ఈ సందర్భంగా చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ, చిప్ డిజైన్, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులకు అయితే పూర్తి స్థాయిలో వివరాలు వివరించబోతా ఉన్నారు. సింగపూర్ లో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతా ఉన్నారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే CBN @361 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర, పెట్టుబడుల అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల మీద ఆయన తన అభిప్రాయాలను పంచుకోబోతా ఉన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కూడా ప్రవాసాంధ్రులను కోరే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం సింగపూర్ ప్రభుత్వ ఉన్నతాధికారులతోటి ముఖ్యమంత్రి కీలక సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. సింగపూర్ ప్రధానమంత్రి, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గ్యాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ మంత్రి గ్యాన్ స్లో యాంగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ కాబోతా ఉన్నారు. ఈ సమావేశాల్లో ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు సింగపూర్ పర్యటన రెండో రోజు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ ఈ విస్తృత స్థాయిలో అయితే సమావేశాలు, చర్చలు అయితే నిర్వహించబోతా ఉన్నారు. అమరావతి అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, సెమీ కండక్టర్ రంగంలో అవకాశాల అన్వేషణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణ వంటి అంశాల మీద ఈ పర్యటన అయితే కీలకంగా మారబోతా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.